హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము ఈ క్రింది వాటిలో ఆరోహణ క్రమంలో ఉన్నదేది అన్నాడు సార్. ఆరోహణ క్రమంలో ఉన్నదేది అని చెప్పి 4 భిన్నాలను వరుసగా చేస్తూ ఇలా భిన్నాలు ఇవ్వడం జరిగింది. మై డియర్ టీచర్ చూడండి, ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఏది ఆరోహణ క్రమంలో ఉంది? జనరల్గా ఆరోహణ క్రమం అంటే ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అని చెప్తాం. మరి చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నటువంటిది ఏది సార్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా విజాతి భిన్నాలు. మరి సులభంగా గుర్తుపట్టాలి, ఏదో ఒక ఆప్షన్ పెట్టాలి 1 నిమిషం లోపు. మరి ఎలా చేయాలి సార్ అంటే జాగ్రత్తగా గమనించండి. ఇచ్చినటువంటి ఈ 4 మొత్తం కూడా సేమ్ రిపీటెడ్గా ఉన్నాయి. ఈ 4 నేనేం చేస్తాను సార్ అంటే ప్రతి భిన్నము యొక్క లవము పైన 0ను యాడ్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్దేమో 20/7 గాను, సెకండ్దేమో 10/5 గాను, థర్డ్దేమో వచ్చేసి 30/4 గాను, ఆ తర్వాత 10/2 గాను పెట్టాను సింపుల్గా. ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే డెసిమల్ పాయింట్గా నేను దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాను. జనరల్గా భిన్నాలను పోల్చినప్పుడు 7వ తరగతి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో వాటిని సజాతి భిన్నాలుగా మార్చుకొని చేయమంటాడు, కానీ పోటీ పరీక్షల్లో అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. చూడండి తల్లి, 20/7 అంటే ఇదేం రాసుకోవచ్చు, 2 7 14 పాయింట్ వస్తుంది, 2 పాయింట్ సంథింగ్ ఇంకొక వాల్యూ వస్తుంది. ఇక్కడ 5 2 20 ఇక్కడతో ఆగిపోయింది, 5 2 10 ఇక్కడ 4 7 28 ఇక్కడ 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆ తర్వాత 2 5 10. చూడండి, ఇప్పుడు ఈ దశాంశ బిందువులుగా మారిన తర్వాత ఇందులో చిన్నది ఏది సార్ అంటే ఇది. సో 1/5 ఏది చిన్నది, అది 2 కాదు. ఇచ్చినటువంటి ఆప్షన్లో 1/5 ఎక్కడ ఉంది? 4th ఆప్షన్కి ఉంది, 2nd ఆప్షన్ ఉంది, కాబట్టి ఫస్ట్ది కాదు, థర్డ్ది కాదు, క్యాన్సిల్ చేసేయండి సింపుల్గా. ఆ తర్వాత ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది. సెకండ్ ఏది చిన్నది? 2 పాయింట్ ఇక్కడ 7 2 14 6 మిగిలింది, 7 8 56 అంటే 2.8 అంటే సెకండ్ పొజిషన్లో ఉంది కదా. మిగతా అది 5, సెకండ్ పొజిషన్లో 2/7 అంటే ఇక్కడ 2/7 ఉంది, 3/4 ఉంది, అంటే ఇది కాదు. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇంత సులభంగా చెప్పొచ్చు. 1/5, 2/7, 1/2 అండ్ 3/4 ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని చెప్తాం మై డియర్ టీచర్. ఓకే, సో దీని తర్వాత ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ 92. సరే, ఈ క్వశ్చన్ వస్తే జాగ్రత్తగా చదవండి. నిష్పత్తిలో భాగంగా వచ్చినటువంటి ప్రశ్న. 1:2 నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యలలో ప్రతి సంఖ్యకు 7ను కలిపితే వచ్చేటటువంటి సంఖ్యలు 3:5 నిష్పత్తిగా ఉన్నాయి. అయితే అందులో గరిష్ట సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. సార్, 2 సంఖ్యలు లెక్కుతున్నాయి, ఆ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 1:2గా ఉంది. దానికి ఆ 2 సంఖ్యలకు ప్రతి సంఖ్యకు కూడా 7 కలిపిన తర్వాత వచ్చే నిష్పత్తి 3:5 అంటున్నాడు. ఇలాంటి ప్రశ్నలో చూడండి 1:2 ఇచ్చినటువంటిది ఫస్ట్ రాసుకోండి. అది ఎలా మారుతుంది? 3:5గా మారుతుంది. 3:5గా మారింది, ఇలా రాసుకోండి. తర్వాత ఏదేది కలపమన్నాడు? 7 కలపమన్నాడు రెండింటికి, కాబట్టి 2 సార్లు 7 రాసుకోండి. ఇప్పుడు చూడండి సార్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 3 2 6 అండి, మైనస్ 1 5 5. ఇవి ఏమనుకోవాలి సార్ అంటే పార్ట్స్గా మాట్లాడుకోవాలి. 2 ఎవరికి? ఇక్కడ ఉండేటటువంటి ఇది ఇక్కడ చూడండి, ఇవి 2 కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఫస్ట్ ఎలా చేసాం? 3 2 6, 1 5 5, 6 - 5. ఇక్కడ 7 5 35 మైనస్ 7 3 21. చూడండి, 6లో నుంచి 1 పోతే 5 పోతే 1 పార్ట్ వస్తుంది. ఒక భాగము వాల్యూ ఎంత సార్ అంటే 35లో నుంచి 21 పోతే 14. 1 పార్ట్ వాల్యూ ఎంత సార్ అంటే 14. ఒక భాగం వాల్యూ ఎంత సార్ అంటే 14. అలా మొదటగా ఇచ్చినటువంటి వాస్తవ సంఖ్యల యొక్క నిష్పత్తి 1:2 కాబట్టి అందులో 1 అంటే 1 అనేది 14. 2 భాగాలు అంటే ఏం చెప్తాం సార్ అంటే 2 × 14 = 28. ఆ సంఖ్యలు వరుసగా 14 మరియు 28. అందులో గరిష్టమైనటువంటి సంఖ్య ఏది సార్ అంటే 28. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. 28 ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. సార్, మరి జనరల్గా మనం ఇది చెక్ చేసుకుందాం సార్ అంటే 14కు 7 కలపండి, 28కి 7 కలపండి. 14కు 7 కలిపితే 21, 28కి 7 కలిపితే 35. క్రాస్ క్యాన్సలేషన్స్లో 7 3 21, 7 5 35. దట్ ఈస్ 3:5 ఆన్సర్. ఓకేనా? సో రైట్ అమ్మా. ఆ తర్వాత ఒకసారి చూడండి మై డియర్ టీచర్స్,
ఇంకొక క్వశ్చన్ అమ్మ, 93వ ప్రశ్న. ఇది జామెట్రీలో భాగంగా వచ్చినటువంటిది, ఇంపార్టెంట్. ఏమని చెప్తున్నాడు? సమలంబ చతుర్భుజంలోని సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి 1:4గా ఉన్నది. వాటి మధ్య దూరము 10 సెంటీమీటర్లు. సమలంబ చతుర్భుజ వైశాల్యము 500 సెంటీమీటర్లు అయినా 500 చదరపు సెంటీమీటర్లు, స్క్వేర్ సెంటీమీటర్స్ అయిన సమాంతర భుజాల కొలతలు కనుగొనము అంటున్నాడు సార్. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ అవసరం లేదు, వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మ. చూడండి, సమలంబ చతుర్భుజము అంటే ఓకేనా, ఇక్కడ ట్రపీజియం అని చెప్పొచ్చు, దానికి పేరు ట్రపీజియం. తెలుగులో సమలంబ చతుర్భుజం అంటారు. సమచతుర్భుజము అంటే రాంబస్. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు ట్రపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా ద ఏరియా ఆఫ్ ట్రపీజియం ఈజ్ ఈక్వల్ టు ½ × h a+b అని చెప్తాం. ఏ అంటే ఏ కామా బీలు ఏంటి? ఆ ట్రపీజియంలో ఉన్నటువంటి సమాంతర రేఖల, సమాంతర భుజాల యొక్క పొడవులు. ఓకేనా. మరి h ఈజ్ ఈక్వల్ టు హైట్. అదే హైట్ని ఏమంటామంటే ఆ సమాంతర భుజాల మధ్య దూరము. ఎలా తీసుకుంటాం? ఇలా తీసుకుంటాం. ఈ ట్రపీజియం అనుకుంటాం. ఈ ట్రపీజియం అయితే ఇందులో ఒకటి మనకు 1:4 రేషియోలో భుజాలు ఉన్నాయి కాబట్టి ఇది x కానీ ఇది 4x కానీ తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మధ్య దూరం ఎంత ఉంది? డిస్టెన్స్ ఇది 10 సెంటీమీటర్లు అన్నాడు. సో టోటల్ ఏరియా వచ్చేసి 500 సెంటీమీటర్ స్క్వేర్. చాలా సింపుల్, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది తల్లి. ఏం చేయాలి చూద్దాం. ఇక్కడ చూడండి. సో ½ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు మనకు? హైట్ వచ్చేసి 10 ఇచ్చాడు. 10 ఇదేం చేస్తాం? a+b అంటే x + 4x ఈజ్ ఈక్వల్ టు 500 ఈజ్ ఈక్వల్ టు 500 అంతే. ఓకేనా. క్యాన్సిలేషన్ చూడండి. 5 ఎక్కం 5 5 5లా. ఇక్కడ 5 ఎక్కం 5 500 100 జా. ఇప్పుడు x 4x ఎంత? 5x ఈజ్ ఈక్వల్ టు 100. సో 5 1 జా 520 జా. అప్పుడు ఎంత వచ్చింది సార్? x ఈజ్ ఈక్వల్ 20 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చిందమ్మా. మరి x అనేది 20 అంటే అందులో ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x, దట్ ఈస్ 1 పార్ట్ x ఈజ్ ఈక్వల్ 20 అయితే ఇది 20 అవుతుంది. 4 2 జా 80 అవుతుంది. 20 సెంటీమీటర్లు మరియు 80 సెంటీమీటర్లు. వెరీ సింపుల్ మై డియర్ టీచర్స్. ఒకసారి ఇక్కడ చూడండి. 20 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. సెకండ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. ఆ తర్వాత చూద్దామండి. నెక్స్ట్ చూడండి, 94th క్వశ్చన్. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చూడండి, మ్యాథమెటిక్స్ అంటే చాలామంది అభ్యర్థులు క్యాలిక్యులేషన్ పార్ట్నే అర్థం చేసుకుంటారు, కానీ కాన్సెప్ట్ పైన కూడా ప్రశ్న అడగడానికి వీలుంది మన టెట్ మరియు డిఎస్సిలో భాగంగా. మరి అందులో ఉన్నటువంటి 94వ ప్రశ్నను కనుక ఒకసారి మనం చూస్తే చూడండి, పూర్ణ సంఖ్యలు ఏమన్నాడు? కింది వాటిని సరైన వివరణ ఏది? విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. సో ఇక్కడ పూర్ణ సంఖ్యలు గుణకారము దృష్ట్యా సవృత ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి అంటున్నాడు. సార్ ఒకటి బాగా గమనించండి, సహజ సంఖ్యల్లో, పూర్ణాంకాల్లో, పూర్ణ సంఖ్యల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భాగహారం దృష్ట్యా ఏ ధర్మము కూడా పాటించబడదు. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ సి అనేది తప్పు ఇక్కడ క్లియర్గా. సో స్టేట్మెంట్ సి ఎక్కడైతే ఉందో ఆ ఆప్షన్స్ అన్నీ మనం తీసేయచ్చు. స్టేట్మెంట్ సిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవేవి? ఫస్ట్ ఆప్షన్ కాదు, లాస్ట్ ఆప్షన్ కాదు. ఏ అండ్ సి కరెక్ట్ అనేటటువంటి విధానం ఇచ్చాడు. అండ్ మై డియర్ టీచర్స్, ఏ మరియు బి ఇవి రెండే మిగిలాయి. ఇందులో బి మాత్రమే కరెక్టా, ఏ మాత్రమే కరెక్టా అనేది ఆప్షన్. పూర్ణ సంఖ్యల్లో గుణకారం దృష్ట్యా అంటారు. పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ అని అంటాం, ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అని అంటాం. ఇంటీజర్స్లు చూడండి, -2 × 5 అంటే -10 వస్తుంది. స్థిత్యంతర ఇక్కడ సౌహృద ధర్మం అంటే ఏం చెప్తుంది? క్లోజర్ ప్రాపర్టీ అంటాం. అంటే ఏదైనా రెండు సంఖ్యలను ఒకే సంఖ్యా సమితి నుంచి బయటికి తీసుకొని ఆ రెండు సంఖ్యల్ని లబ్ధం చేయగా ఆ వచ్చినటువంటి ఫలితము కూడా అదే సంఖ్యా సమితికి చెంది ఉండాలి అనేటటువంటిది కాన్సెప్ట్. మరి -2 × 5 చేస్తే -10 వచ్చింది. -2 ఈజ్ బిలాంగ్స్ టు ఇంటీజర్, 5 ఈజ్ బిలాంగ్స్ టు ఇంటీజర్, -10 ద రిజల్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఇంటీజర్. కాబట్టి పూర్ణ సంఖ్యలలో ఇంటీజర్స్లలో గుణకారము దృష్ట్యా సవృత ధర్మం అనేటటువంటిది పాటించబడుతుంది. స్టేట్మెంట్ ప్రకారము ఏ సత్యము, కానీ వ్యవకలనము దృష్ట్యా ఇక్కడ ఏమంటున్నాడు? స్థిత్యంతర ధర్మం పాటిస్తాయి అంటున్నాడు. పూర్ణ సంఖ్యల వ్యవకలనం, పూర్ణ సంఖ్యలు వ్యవకలనము దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయా అని అడుగుతున్నాడు సార్.
సో పాటిస్తాయని చెప్తున్నాడు. బట్ ఇది స్టేట్మెంట్ కరెక్టా కాదా అంటే జాగ్రత్త గమనించండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే 6 - 4 = 4 - 6 అవ్వాలి. ఇప్పుడు ఇవి రెండు కూడా 6, 4 అనేవి ఇంటీజర్సే కదా. 6 - 4 అంటే 2 వస్తుంది, 2 - 6 అంటే -2 వస్తుంది. దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే పూర్ణ సంఖ్యలలో వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అనగా వినిమయ ధర్మం అనగా ఇంగ్లీష్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది పాటించబడదు. కాబట్టి స్టేట్మెంట్ ఏ మాత్రమే కరెక్ట్ అనేటటువంటిది సమాధానం. ఓకేనా. ఆ తర్వాత 95th క్వశ్చన్. ఓకేనా, ఒకసారి చూడండి సార్, జాగ్రత్తగా గమనించాలి. ఏం చెప్తున్నాడు సార్ అంటే, అసలు 20,000 రూపాయల పైన సంవత్సరమునకు 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు 3 నెలలకు అయ్యేటటువంటి చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ అడిగాడు సార్. చాలా జాగ్రత్తగా వినాలి సార్. నేనేమంటానంటే సులభంగా ఎప్పుడైతే మనకు 10% అని ఇస్తాడో ఈజీలీ ఎలా చేయాలి సార్ అంటే, ఒకసారి చూడండి. ఫస్ట్ 20,000 ఉంది, దీనిలో 10% అంటే ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, దానికి 2,000 రూపీస్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే 2,000. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వరకు మొత్తం ఎంత అయింది? ఫస్ట్ ఇయర్ వరకు 22,000 అయింది. ఓకేనా. మళ్ళీ దాంట్లో మళ్ళీ 10% తీస్తే ఎంత వస్తుంది? 2,200 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 24,200 రూపీస్ అనేది సెకండ్ ఇయర్ వరకు వస్తుంది. సెకండ్ ఇయర్ వరకు వచ్చేటటువంటి చక్రవడ్డీ ఇది. ఓకేనా. డైరెక్ట్ వితౌట్ ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తాం, మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి దానికి 10% కూడుకుంటాం. 10% ఎంత? 20,000లో 2,000 వచ్చింది, కలిపాము 22,000 అయ్యింది ఫస్ట్ ఇయర్ మొత్తానికి. ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ వడ్డీ లెక్కించాలి కాబట్టి దీంట్లో 10% ఎంత? 2,200, అది కలుపుతాం 24,200 అయింది. ఇప్పుడు ఆ తర్వాత అయ్యేటటువంటి 3 నెలలకు అనేటటువంటిది ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, జనరల్గా PTR/100 చేసుకోండి. 1 ఇయర్ లోపు లేదా 1 ఇయర్ వరకు ఉన్నటువంటి చక్రవడ్డీ మరియు బారు వడ్డీలు సమానం కదా. ఓకేనా. సో కాబట్టి P అంటే ఎంత? 24,200. T ఎంత? 3/12 సంవత్సరాల్లో లెక్కించాలి కాబట్టి 3/4గా రాసుకుంటాం ఇయర్స్ ప్రకారం. 10% కాబట్టి 10 రాసుకున్నాం బై ఇక్కడ ఎంతమ్మా? 100. చూడండి, ఈ 2 zeros 2 zeros క్యాన్సల్. 3 × 3 3 4 12. సో ఇక్కడ 2 2 వస్తుంది, ఇక్కడ 121 ఇక్కడ 2 1 2 2 5 క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఏమని చూడండి, 5 1 5 5 2 10 5 1 5 + 1 6 605. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి 605 కలిపేస్తామండి, 605 కలిపేస్తాం. అప్పుడు ఇక్కడ 50842 మొత్తం ఎంత వచ్చింది? 24,805 రూపీస్ అనేది పూర్తి వడ్డీ వచ్చింది. ఇప్పుడు మనకు కేవలం చక్రవడ్డీ కనుక్కోమన్నాడు కాబట్టి అసలైనటువంటి 20,000 తీసేయండి. ఇందులో 20,000 తీసేస్తే ఎంత వస్తుంది? పైన ఉన్నటువంటి 4,805 రూపీస్ వస్తుంది. సో 4805 వస్తుంది. చూడండి, 4805 రైట్, 4805. దిస్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకే, ఇది క్లియర్ అమ్మా. సింపుల్గా సార్ దాన్ని అలా కాకుండా మేము ఫార్ములా బేస్డ్గా చేస్తాము, లేదా ఇంకో షార్ట్ కట్ ఉంది కదా 2:1 రేషియో పద్ధతిలో కూడా చేసుకుంటామంటే చేయొచ్చు. చూడండి, 20,000 ఉంది, ఇక్కడ 20,000 ఉంది, ఇక్కడ 2:1 రేషియో ప్రకారం చేయాలి. 2:1 ఇక్కడ 10% బయటికి తీస్తే ఎంత వస్తుందమ్మా? 2,000 వస్తుంది. దీన్ని 2,000తో ఇంటూ చేస్తే 4,000 అవుతుంది. 4,000 ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి 2,000లో నుంచి మళ్ళీ 10% బయటికి తీస్తాం. అప్పుడు ఏమవుతుంది? 200 వస్తుంది. 200 ఇంటూ ఇక్కడ ఇంటూ 1 4,200 వచ్చింది టోటల్గా. 4,200 పైన ఉన్నటువంటి 20,000 అంటే 24,200. మళ్ళీ దీన్ని 3 మంత్స్కి కనుక్కుంటే మళ్ళీ అంతే వస్తుంది. సేమ్ యాజ్ ఈజ్ మొత్తం ఈ ప్రాసెస్ అయినా ఆ ప్రాసెస్ అయినా ఒకటే అవుతుంది. ఓకేనా, రైట్ అమ్మా. ఆ తర్వాత చూడండి తల్లి, నెక్స్ట్ క్వశ్చన్.